ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. మరొక్కసారి మన అదృష్టం శ్రీ విద్యాసాగర్ గురూజీ గారు. వారి గురించి స్పెషల్గా తెలియపరచాల్సిన అవసరం లేదు. వారు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి, అచల సిద్ధాంత మార్గంలో ఉన్నవారికి అందరికీ సుపరిచితులే. వారు ఆధ్యాత్మిక తత్వాన్ని, అద్వైత తత్వాన్ని, జ్ఞానాన్ని, జ్ఞాన నిష్టని, బ్రహ్మజ్ఞాన నిష్టని అందరికీ పరిచయం చేస్తూ దానిలో మునిగేటట్టుగా, ఆ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళేటట్లుగా ఎంతోమందికి ప్రేరణ కనిపిస్తూ ఉన్నారు. వారితో ఇప్పుడు సజ్జన సాంగత్యం చేసే భాగ్యం కలిగింది. నమస్కారం గురుగారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనకి పరోక్షానుభూతి, అపరోక్షానుభూతి అంటారు. పరోక్ష జ్ఞానం, అపరోక్షానుభూతి అంటుంటారు. అలాగే ఈ పరోక్ష జ్ఞానం ఏంటి, అపరోక్ష అనుభూతి ఏంటి, ఈ రెండిటి గురించి నేను తెలియపరచండి. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో నమః. మానవుడొక్కడే జ్ఞానానికి అర్హుడు. 84 లక్షల జీవరాశులు సృష్టిలో ఉన్నప్పటికీ జ్ఞానం అంటే మానవుడే. దీనికి అవధూత గీతలో పుంసాం అద్వైత వాసనాం అని సాక్షాత్తు దత్తాత్రేయుడు అవధూత గీతలో ప్రవచించారు, ఉపదేశించారు. అంటే ఈశ్వరానుగ్రహం నీకు అసలు ఉందా లేదా అని మానవుడు తెలుసుకోవాలనుకున్నాడు. నాకు ఈశ్వరానుగ్రహం ఉంది అంటే అర్థం ఏమిటి, ఉందని ఎలా చెప్పగలం? నీకు జ్ఞానం ఉంటే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. నువ్వు మనిషి అయితే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. నీకు సాధు సజ్జన సాంగత్యం కలిగితే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. అద్వైత వాసన కలిగితే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే అని శంకర భగవత్పాదులు వివేక చూడమని ప్రారంభంలోనే చెప్తాడు. దుర్లభం ప్రయమేవచ. అసలు ఈ సృష్టిలో కోహినూరు వజ్రం దుర్లభమా, లేకపోతే బ్రహ్మాండాధిపత్యం దుర్లభమా, రాజ్యాధిపత్యం దుర్లభమా, ఇలా ఎన్నో దుర్లభాలు మానవుడు లెక్క రాసుకుంటూ ఉంటాడు. అవేవి దుర్లభాలు కాదు నాయన. అసలు ఒక మానవుడుగా పుట్టడమే పెద్ద దుర్లభం. పుట్టిన తర్వాత దానిని వినియోగించుకోవడానికి మోక్షార్థివై మోక్షత్వంతో నీవు సజ్జన సాంగత్యం చేయడమే దుర్లభం. అద్వైత వాసన కలగడం ఇంకా దుర్లభం. సరే, సాధారణంగా జ్ఞానము అనేటటువంటి లక్షణం, జ్ఞానం అనేది లక్షణం కదా, పదార్థంగా చెప్పలేము, దాన్ని లక్షణంతోనే చెప్పాలి. ఆ లక్షణం జ్ఞ అనే ధాతువుతో ప్రారంభమైంది. అసలు జ్ఞా అనే ఏకాక్షర శబ్దమే జ్ఞానం అనే అర్థం. జ్ఞా అంటే మనకు అర్థం కావట్లేదు కాబట్టి జ్ఞానం అని చెప్పవలసి వచ్చింది, పక్కన ఇంకా 2 అక్షరాలు వేయవలసి వచ్చింది. సంస్కృతంలో ఉన్న గొప్ప అవకాశం ఏమిటంటే ఏకాక్షర శబ్దాలు ఎన్నో ఉన్నాయి. వాటికి ముందు ప్రత్యయాలు జోడించడం వలన దాని అర్థాలు మారిపోతూ ఉంటాయి. జ్ఞా అనే ధాతువుకి ముందు ఆ అనే ప్రత్యయం జోడించాం. అజ్ఞానం. అజ్ఞానం అనక్కర్ల, అజ్ఞ అంటే ఏమిటండి అన్నాడు. మానవుడు పుట్టగానే అజ్ఞా, నాకేమీ తెలీదు అనే స్థితిలోనే పుడుతున్నాడు. మరి జన్మతః మానవుడు జ్ఞానంటావా అజ్ఞానంటావా ఇప్పుడు అని శంకర భగవత్పాదుల్ని ప్రశ్నించారు. మనకంతా ఆచార్యవర్యులు కదా సమాధానం చెప్పేది. నీవు సహజముగా జ్ఞానస్వరూపుడివే అయి ఉండి అజ్ఞ దానిని గుర్తు చేసుకోలేక, అది గుర్తు రాక నువ్వు వ్యవహరిస్తున్నావు కాబట్టి నిన్ను అజ్ఞ అనవలసి వచ్చింది. ఆ అంటే లేదని కాదు, మరిచిపోయావు.
ఎంత గొప్ప అర్థం చెప్పాడు ఆయన. అప్పటి వరకు ఏం చెప్పారు అందరూ? వారు వచ్చే వరకు అజ్ఞ అంటే జ్ఞానం లేకపోవడం అని చెప్పారు. అసలు జ్ఞానం లేని జీవి లేదు. 84 లక్షల జీవరాశులలో ఏ జీవికి ఉండవలసిన జ్ఞానం ఆ జీవికి ఉంది. లేకపోతే అసలు అది ఎట్లా జీవిస్తుంది? దానికి ఎవరు నేర్పారు? కోకిలకి పాట పాడమని ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? దానికి సహజ జ్ఞానం. కోడికి తెల్లవారుజామున 4 గంటలకు కుయ్యమని ఎవరు చెప్పారు? ఒకరికో అనమని ఎవరు చెప్పారు? సహజ జ్ఞానం. కాకి కావు 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 మనమని ఎవరు చెప్పారు? పరమాచార్య అంటారు కాకి ఎంత గొప్ప గురువు అని. కాకి గురువు ఏమిటండి అని ప్రశ్నించారు. నువ్వు జీవుడవు కావు 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 అని కావు కావు అంటూ చెబుతోందయ్యా. తెల్లవారగానే మొదటి శబ్దం అందరికీ వినపడేదేంటి? కాకులు కావు కావు అంటున్నాయి, ఇక లేవమని. ఆయన అజ్ఞానావృతమైన నిద్ర నుంచి నిద్రపోతున్న జీవుడవు కావు లే అని మేలుకొలుపు పాడుతున్నాయ్యా. మరి అది గురువు కాకపోవడం ఏమిటి? కావు కావు అదే జీవితం అంతా కావు కావు అని అంటుందిగా. కాబట్టి ఎప్పుడు కాకిని చూసినా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఉన్న స్థితి నీది సత్యమైన స్థితి కాదు, అది మిథ్యాభూతమైనటువంటిది, అది అజ్ఞ. కాబట్టి ఎక్కడ మేలుకోవాలి నువ్వు? జ్ఞా ఆ ఎగరగొట్టుకో, అంతే కదా. సరే, ఈ జ్ఞా అనే ధాతువుకి ప్ర అనేటటువంటి ప్రత్యయాన్ని జోడించాం. అప్పుడేమైంది? ప్రజ్ఞ అంటే ప్రకృష్టమైన జ్ఞానం, విశేషమైన జ్ఞానం. మరి ఒక్క అక్షరం జోడిస్తేనే దాని అర్థం అంతా మారిపోయింది. నీలో జ్ఞా అనే బలం ఉంది. ఇప్పుడు ఆ జ్ఞా ఏమిటి అన్నాం? నీ బలం అయ్యాది, ఆ జీవికి ఉన్న బలం. కోతికి ఒక కొమ్మ మించి ఒక కొమ్మ మీదకి దూకడం ఆ కోతి పిల్లకి తల్లి నేర్పింది, మర్కట కిషోర న్యాయం అనే పేరు మీద, అంతే కదా. మరి ఈ పిల్ల కోతి ఎలా నేర్చుకుంది? తల్లి కోతిని పట్టుకునే. మరి ఇప్పుడు తల్లి పిల్లని పట్టుకుందంటావా, పిల్లే తల్లిని పట్టుకుందంటావా? పిల్లే తల్లిని పట్టుకుంది. మర్కట కిషోర న్యాయంలో తల్లి పిల్లని పట్టించుకోదు. తల్లి దూకేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. తల్లిని ఆ పొట్టను పట్టుకున్న పిల్ల ఆ దూకడం, ఆ తల్లి దూకడంతో పాటుగా దూకడం వల్ల నేర్చుకుంటుంది. ఒక్కసారి దానికి ఈ కొమ్మ మించి ఆ కొమ్మ మీదకి దూకడం వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ తల్లి పట్టుకొని ఇస్తుందా? పట్టుకొనివ్వదు. ఇప్పుడు దాంట్లో ఏం మేలుకుంది? ఇప్పుడు దూకటం. ఆ జ్ఞ ఆ ఎగిరిపోయింది జ్ఞ. ఇప్పుడు జ్ఞ దాని బలం. అలాగే పుట్టిన మానవుడు తల్లి తండ్రి చేయి పట్టుకునే నడక నేర్చుకుంటాడు. నడకే కాదు, జ్ఞ. తల్లి ప్రథమ గురువు, తండ్రి మలి గురువు. ఉపనయనం చేసినా వచ్చిన బ్రహ్మగారో, నిర్వహించినటువంటి సోమయాజి గారో, గణపాటి గారో ఉపదేశం ఇచ్చే అవకాశం లేదు. తండ్రే ఆ గాయత్రి మంత్రాన్ని, దాని యొక్క విశేష ఫలితాన్ని, తన ఉపాసనా బలాన్ని, తన జపశక్తిని ఆ వటువులో ప్రవేశపెడుతున్నాడు. మరి ఇప్పుడు జ్ఞా కాదా? దేనికి సహాయం చేశాడు? ఇప్పుడు ఆ చిన్నపిల్లవాడిలో ఉన్న జ్ఞా అనే బలానికి సహాయం చేస్తున్నాడు. మరి ఇప్పుడు అతడు ప్రజ్ఞావంతుడైనా కాదా? ఇప్పుడు అజ్ఞానం నుంచి ఏమయ్యాడు ఉపనయనం ద్వారా? ప్రజ్ఞ. మరి భగవంతుడు ఏమిటండి? అజ్ఞాలో పెట్టాలా, జ్ఞాలో పెట్టాలా, ప్రజ్ఞలో పెట్టాలా అని శంకర భగవత్పాదులను అడిగారు. ప్రజ్ఞానఘనం అన్నారు ఆయన. అంటే అర్థం ఏమిటండి అన్నది మాకు అర్థం కాకుండా చెప్తే అలాగే అర్థమేంటి చెప్పడం. సకల జీవులలో ఉన్న జ్ఞా మతాన్ని కలిపి చూడవయ్యా, సృష్టి అంతా కలిపి చూడవయ్యా. అప్పుడు జ్ఞా ఉందా లేదా? పంచభూతాలు ఎలా పనిచేస్తున్నాయి? ఎవరు పనిచేయిస్తున్నారు? సృష్టి కార్యక్రమం ఎవరు చేస్తున్నారు? ఒక సృష్టి చేయాలి అంటే సృష్టికి సంబంధించిన సృష్టి స్థితి లయాలకు సంబంధించిన జ్ఞానం ఉండాలా అక్కర్లేదా? కుండ తయారు చేయాలి అంటే కుండకు సంబంధించిన జ్ఞానం ఉండాలా అక్కర్లేదా? మరి అప్పుడు ఆయన ఏమయ్యాడు? ఘటజ్ఞ. మరి ఘటానికి సంబంధించిన జ్ఞానం ఉంది. పటజ్ఞ అంటే అర్థం ఏమిటి? పటానికి సంబంధించిన జ్ఞానం ఉంది ఆయనకి. సర్వజ్ఞ. మరి భగవంతుడు సర్వజ్ఞుడు కదా. మరి ఇప్పుడు ఆయన మరి ప్రజ్ఞ సరిపోతుంది ఆయనకి? ప్రజ్ఞానఘనం, చిద్ఘనం, సద్ఘనం, ఇలాంటి ఘన శబ్దాలన్నీ కూడాను దానికి జోడించాం. ప్రత్యయము అటు ఇటు జోడించడం ద్వారా ఈ జ్ఞా అనే ధాతువుకి బలం పెరిగింది, అంతే కదా. కానీ ఆలోచిస్తే
ఈ జ్ఞానం అనుభవంతో నిర్ణయించాలా, విచారణతో నిర్ణయించాలా, పఠనంతో నిర్ణయించాలా? 3 అవకాశాలు ఉన్నాయి. పఠనంతో తెలుసుకుంటాము. అంటే అర్థం ఏంటి? చిన్నపిల్లవాడు 1వ క్లాసులో చేర్చామండి. 1వ క్లాస్ నుంచి వాడు చదువు పూర్తయ్యేదాకా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు చదివేసాడండి, బయటకు వచ్చాడండి. ఇప్పుడు అక్కడతో జీవితం అయిపోయిందా? అయిపోలే, అక్కడ పఠనమే. పఠనమే పూర్తయింది అంతే. ఇప్పుడు సమావర్తనం అయిందండి. సమావర్తనం అయితే ఆ రోజు గురువుగారు ఏం చెప్పారు? నాయనా, నువ్వు నా దగ్గర నేర్చుకోవాల్సినటువంటి పావలా పూర్తయింది. ఇంతకీ మొత్తం ఎంత పూర్తయింది పఠనం అయితే? పావలా అయింది అంతే. ఇంకా మిగిలింది ముప్పావలా. మరి మిగిలిన ముప్పావలా సంగతి ఏమిటండి గురువు గారు అని పిల్లవాడు అడిగాడు కాన్వకేషన్ డే రోజున. అప్పుడు ఆయన చెప్పారు, నాయన, 1 పావలా పుస్తకం ద్వారా వస్తుంది, 1 పావలా గురువు గారి ద్వారా వస్తుంది, అనుభవజ్ఞుడైన గురువు ద్వారా వస్తుంది, 1 పావలా సాధన సృష్టి, నీ జీవితం ఉందా లేదా, ఆ జీవితం అనే సృష్టి ద్వారా వస్తుంది. ఆ జీవితము సృష్టి కలిపి 1 పావలా నీ తోడు నడుస్తారు ఈ జీవితం అంతా. ఒక్కడే ఉన్నాడవడగా ఆ పక్కన నడిచేవాడి ద్వారా వస్తుంది, అంతేవాసల ద్వారా నీకు లభిస్తుంది అని సమావర్తనం రోజున చెప్పారు. ఇప్పుడు పఠనం పూర్తి చేసావు కాబట్టి నీకు ఎంత వచ్చినట్టు? 25% పావలా వచ్చింది. మరి 30 పావలా సంపాదించడానికి నువ్వు బయలుదేరినైనా దేశాటనం చెయ్యి. అక్కడ వచ్చింది కాశీయాత్ర. ఇప్పుడు అదే కాశీయాత్ర తెచ్చి మనం ఎక్కడ పెట్టాము? పెళ్ళికి ముందర పెట్టాము. ఎంతసేపు ఎంత దూరం వెళుతున్నాడు? మహా అయితే ఎలా తయారై వెళుతున్నాడు? పెళ్లి కొడుకుగా తయారై వెళ్తున్నాడు. అదే పెళ్లి కొడుకుగా తయారై కాశీయాత్రకి ఎందుకు వెళ్తాడు? ఏమైపోయింది? సాంగ్యంలో భాగం చేసి జ్ఞానంలో భాగంగా తీసుకోవాలి దాన్ని. వేడుకలో భాగం, అజ్ఞలో భాగంగా చేయడం. అంటే వేడుక అజ్ఞ. ఎక్కడైతే మంత్రం లేదు, ఏవైతే మంత్ర సహితం కావో అవన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి? అజ్ఞ. నిద్రపోవడానికి మంత్రం ఏమిటండి? లేదు. అదే మీ మంత్ర మహోదశలు అన్నీ ఉన్నాయి కదా, నిద్రపోవడానికి మంత్రం చెప్పండి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? సర్వస్వం మంత్ర మహోదశలో ఉంది కదా, నాకు నిద్ర రావడం లేదండి, నిద్రపోవడానికి ఒక మంత్రం చెప్పండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తాం? అది సాధన సాధ్యం కాదు నాయన, సిద్ధవస్తు సహజం. నీకు సహజంగా నిద్ర రావడమే కరెక్ట్. అంతేగాని వేరే రకరకాల ప్రయత్నాలతో నిద్రపోతే అది అజ్ఞలో భాగం అయిపోతుంది. అంతేనా కదా? కాబట్టి ప్రయత్నము సాధన దేని కొరకు చేయాలి? సహజంగా జరగడం కొరకు చేయాలి. సహజం అపరోక్షానుభూతి. నేను సాధనతో అపరోక్షానుభూతిని పొందుతాను. పొందలేదు. సరే, పొందలేవు అన్నావు కదా, మరి సాధన దేని కొరకు? ప్రశ్న వెంటనే వచ్చేసింది. అపరోక్షానుభూతి సహజమే కనుక అయితే, అదే జీవన్ముక్తి అయితే, అదే బ్రహ్మనిష్ట అయితే, అది సహజమే కనుక అయితే, మానవులందరిలో అది ఉన్నట్టు అయితే, ఇప్పుడు నేను సాధన దేని కొరకు చేయాలి అంటే, నీలో ఉన్నటువంటి అజ్ఞ తొలగినప్పుడు అది ప్రజ్ఞగా వ్యక్తం అవుతుంది. ఈ ప్రజ్ఞ ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అనే 2 విధాలుగా వ్యవహరిస్తుంది. ప్రజ్ఞకి 2 వ్యవహారాలు ఉన్నాయి. ఒకటేంటి? ప్రత్యక్ష జ్ఞానం, 2 పరోక్ష జ్ఞానం, 3వది సాక్షి. మరి ఇప్పుడు ఆ ప్రజ్ఞే వ్యావహారిక సత్తాగా ఉంది, ఆ ప్రజ్ఞే ప్రాతిభాషిక సత్తాగా ఉంది, ఆ ప్రజ్ఞే పారమార్థిక సత్తాగా కూడా ఉంది. దీన్ని సత్తాత్రయం అంటారు. ఈ సత్తాత్రయం ఒక అద్వైతంలో మాత్రమే సూచిస్తాం, మిగిలిన వాటిల్లో ఈ సత్తాత్రయం సూచించరు. అయితే వ్యావహారికం, లేకపోతే పారమార్థికం. మరి ఆ పారమార్థికమైన వాడు ఈ వ్యావహారికానికి ఎందుకు వచ్చాడు? అవసరం ఏమిటి వచ్చింది? మాయ చేత అనే మాయావాదాన్ని ఆధారంగా చేసుకుని నిరీశ్వరవాదాన్ని ఖండించాం, శూన్యవాదాన్ని ఖండించాం. మానవుడికి 2 సమస్యలు ఉన్నాయట. ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. అపరోక్షానుభూతికి చేరాలి వాస్తవానికి, ఇది సహజం కాబట్టి. కానీ ఈ ప్రత్యక్ష జ్ఞానం, ఆ పరోక్ష జ్ఞానంలో 2 సమస్యలు సృష్టించుకున్నాడు. ఒకటేమిటి? నిరీశ్వరవాదం, 2 శూన్యవాదం. కాలాంతరంలో మనం గమనిస్తే ఎంతోమంది ఈ 2 వాదాల దగ్గర ఆగిపోయినటువంటి మేధావులను మనం చూడవచ్చు. ఎంతో విజ్ఞాన ఘనమైనటువంటి వాళ్ళందరినీ మనం చూస్తే వాళ్ళందరూ ఎక్కడ ఆగిపోయారు? అయితే నిరీశ్వరవాదం దగ్గరైనా ఆగిపోయారు, లేదా శూన్యవాదం దగ్గరైనా ఆగిపోయారు. ప్రశ్నించాం,
ఏమీ లేని దాంట్లోంచి అన్నీ ఉన్నది ఎలా వచ్చింది? శూన్యవాదం అంటే ఏంటి? ఏమీ లేదు. లేదు. మరి ఏమీ లేని దాంట్లోంచి అన్నీ ఉన్న పూర్ణం ఎలా వచ్చింది? ఏమైనా అక్కడ ఉంటేనేగా ఆ ఉన్నది పూర్ణం అని అద్వైతం ఉంటుంది. కాదు, శూన్యం ఉంటుంది శూన్యవాదం. పూర్ణమా శూన్యమా? రెండు ఒకటే, వాడు చూసే దృష్టి డిఫరెన్స్. అంటే నీవే స్థితి నుంచి చూస్తున్నావన్న దాన్ని బట్టి అది పూర్ణమా శూన్యమా చెప్పవలసిందే తప్ప ఆ సున్నా అన్నదానికి ఏం మార్పు లేదుగా. అంతేనా కాదా? మరి ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానంతో చూసాడండి, అప్పుడు ఏమని చెప్పాలి? పూర్ణం అని చెప్పాలి. పూర్ణమేగా. ఈ సృష్టిలో నువ్వేం తీసేయగలవు? ఏమీ తీసేయలేను. పోనీ ఏం కలపగలవు? ఏమీ కలపలేను. ఒరే, ఉన్న సృష్టి మరి అప్పుడు పూర్ణమేగా. అపూర్ణం అని చెప్పగలవా? సరే, ఒక మనిషి పుట్టాడండి, పుట్టినంత మాత్రాన ఈ సృష్టిలో ఏమిటి మార్పు వచ్చింది? ఏం రాలా. పోనీ ఈయన పోయాడండి, ఏం మార్పు వచ్చింది? ఏం రాలా. మరి అప్పుడు పూర్ణంలో ఏం భేదం లేదుగా. పూర్ణంలో ఏ భేదం ఉండదు. అప్పుడు ఏం చెప్పింది అద్వైతం? నాయనా, సముద్రం పూర్ణం, ఆ సముద్ర జలమే మేఘజలం, ఆ మేఘజలమే వర్షజలం, ఆ వర్షజలమే నదీ జలం, ఆ నదీ జలమే మళ్ళీ సముద్ర జలం. మీ ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్, హిమాలయాల మీద మంచు, జలం కాదా? జలమే. మరి ఇప్పుడు ఉన్న వస్తువులో భేదం ఉందా? కొత్త వస్తువును పట్టుకొచ్చావా? పోనీ ఇన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసినాయి కదా, సముద్రం పెరగాలి కదా, పెరగలేదుగా. పోనీ సముద్రం ఎంతకాలం నుంచో ఆవిరైపోతుందిగా, తగ్గిపోవాలి కదా, మరి తగ్గలేదు. కాబట్టి ఏది పెరగదో, ఏది తగ్గదో, దేనికి చేర్చలేమో, దేనిని తీసేయలేమో, దేనిని ఘటింపజేయలేము, దేనిని మార్పు చెందింపజేయలేము, ఉన్న వస్తువు ఉన్నట్లుగా ఉన్నదో అది పూర్ణం అనవలసిందే కదా. మరి ఈ పూర్ణం ప్రత్యక్షమా పరోక్షమా? అంటే విచారణ ద్వారా నిర్ణయించినప్పుడేమో పరోక్షం, చూసిన ప్రత్యక్ష దర్శనం ద్వారా చూస్తే ప్రత్యక్షం. ఇప్పుడు ఉన్న వస్తువు ఒకటా రెండా? ఉన్న సముద్రం ఒకటే, అంతేగా. ఉన్న సముద్రం నీ విచారణ వల్ల ఏం మారలా. పోనీ నువ్వు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి దర్శనం పొందావు, సముద్రం ఎలా ఉందో చూసావు, ప్రత్యక్ష జ్ఞానం కలిగింది. మరి కలిగితే ఇప్పుడు సముద్రం ఏమైనా మారిపోయిందా? మారలేదు. వస్తు భేదం కలిగిందా? లేదు. లక్షణ భేదం కలిగిందా? లేదు. ఆవృత్తి భేదం కలిగిందా? లేదు. జీవన భేదం కలిగిందా? సృష్టి భేదం కలిగి అసలు భేదమే లేదు, ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. మరి ఇప్పుడు నీ వాద భేదంలే తప్ప వస్తు భేదం ఎక్కడుంది ఇక్కడ? కాబట్టి ఈ మూడింటికి కలిపి ఒక పేరుంది, దాని పేరు వస్తు నిశ్చయ జ్ఞానం. అంటే ఎవడికైతే ప్రత్యక్ష పరోక్ష అపరోక్ష అన్న పరిణామం పూర్తయిందో వాడికున్న జ్ఞానం ఏమిటి? ఇప్పుడు వస్తు నిశ్చయ జ్ఞానం. సర్వాత్మన అభేదత. ఒకరెవరో బాగా దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు ఏవో చేశాడండి, ఆయన ఏమన్నాం? పుణ్యాత్ముడు అన్నాం. ఒకరెవరో నిషిద్ధ కార్యక్రమాలన్నీ చేశాడండి, జైలు జీవితం గడుపుతున్నాడండి, లేదు ఇంకేదో కూడని జీవితాన్ని గడుపుతున్నాడండి. మరి ఇప్పుడు అతనేమిటి అన్నాం? ఆయన పాపాత్ముడండి అన్నాం. ఆత్మశబ్దానికి పుణ్యమా పాపమా? ఇప్పుడు రెండు లేదు. ఆత్మ నిజ వస్తువు, దానికి పుణ్యం లేదు పాపం లేదు. సుఖమా దుఃఖమా? లేదు. కష్టమా నష్టమా? లేదు. జననమా మరణమా? లేదు. సకల ద్వంద్వ అతీతము ఆత్మ. మరి ద్వంద్వాతీతమైన ఆత్మకు ఏమైనా ప్రత్యయాలను జోడించవచ్చా? జోడించేశాం. జీవాత్మ, అంతరాత్మ, దేహాత్మ, పరమాత్మ. మరి జోడించాంగా, జోడించవచ్చా? అంటే వస్తుభేదమా? వస్తుభేదం అని చెప్పడానికి లేదు, ఆత్మవస్తువు ఒకటే. నువ్వు జీవాత్మన్నా అదే, దేహాత్మన్నా అదే, అంతరాత్మన్నా అదే, పరమాత్మన్నా అదే. సత్తాత్రయం అనే దాన్ని విచారణ చేస్తున్నాం. ఇందులో వ్యావహారిక సత్తా ప్రత్యక్ష జ్ఞానం, ప్రాతిభాసిక సత్తా పరోక్ష జ్ఞానం, పారమార్థిక సత్తా అపరోక్షం. ఇది శంకరులు సమన్వయం చేసినది మన విధానం. పారమార్థిక జీవనంలోనే మరలా ఉన్నతతరమైనటువంటి స్థితిగతులు చాలా ఉంటాయి. అంటే ఆత్మనిష్టన్న, బ్రహ్మనిష్టన్న, పరబ్రహ్మమన్న, అదంతా పారమార్థిక సత్తా.
జీవుడంటే ప్రాతిభాషికం అంతా జీవుడు, వ్యవహారం అంతా బహిర్ముఖం, శారీరక సంబంధం. కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి అంటే దేహాత్మ, అంతరాత్మ, పరమాత్మ, సర్వాత్మ అనే ప్రయోగాలను మనం పరిశీలించవలసి వస్తుంది. మరి ఇందులో ఎవరు నువ్వు అని నేనే ఆత్మశబ్దం ఎప్పుడైతే ఉపయోగించబడిందో, పుణ్యాత్ముడంటే అది నేనే, పాపాత్ముడంటే అది నేనే, అంతరాత్ముడంటే అది నేనే, జీవాత్మ అంటే అది నేనే, దేహాత్మ అంటే అది నేనే. మరి బ్రహ్మము, సర్వాత్మ, బ్రహ్మాత్మన ఐక్యతా స్వరూపం, ఇలాంటి ప్రయోగాలు కూడా మనం అద్వైతంలో చూస్తాం. అంటే అర్థం ఏమిటి? ఎవడు సర్వజ్ఞుడో, ఎవడు కాలాన్ని ఎరిగినవాడో, కాలాతీతుడో వాడు బ్రహ్మము, పరబ్రహ్మం. కాలాతీతమైన వాడు పరబ్రహ్మము. కాలానికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు సర్వజ్ఞుడు. ఈ సర్వజ్ఞుడే బ్రహ్మం. ఆయన బ్రహ్మాండ సాక్షి, సృష్టికి సాక్షి. ఈ రకంగా మనకు అర్థమయ్యే భాషలో ఆయన్ని సమన్వయీకరించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా గమనిస్తే పుట్టిన పిల్లవాడికి తల్లి ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షమే. అంతేకాని కళ్ళు ఎదురకుండానే ఉందిగా. తల్లి గర్భంలో ఉన్న శిశువుకి తల్లి తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? గర్భంలో. పరోక్షం. ఇప్పుడు కూడా తల్లి తెలుసు, కానీ పరోక్షం. ఆ తల్లే కన్నది, ఆ తల్లే పెంచింది. నాన్న నీకు మీ అమ్మగారు తెలుసా అని అడిగాం ఏ పిల్లవాడిని. వెంటనే ఏం చేశాడు? వాళ్ళ అమ్మ ఎటుందో అటు తిరిగేసాడు అంతే. ఇప్పుడు తెలుసు అని చెప్పినట్ట, తెలియదని చెప్పినట్ట? తెలుసు అని తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు నీకు అని అడిగాం. ఏమంటాడు? వాడు పుట్టిన దగ్గర నుంచి. ఆడేం చెప్పడు, వెళ్ళి తల్లి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా అర్థమేంటి? మా ఇద్దరికి అభేదం. మరి అభేదం అపరోక్షం కదా. వేరు అంటేనే ఆ భేద బుద్ధి వలన ప్రత్యక్ష పరోక్షాలు ఏర్పడ్డాయి. భేద బుద్ధిని తీసేస్తే ఏమీ లేదు, అంతా ఉన్నదంతా అపరోక్షమే. అసలు ఉన్నది అపరోక్షమే. అసలు ప్రత్యక్ష పరోక్షాలు ఎక్కడున్నాయి? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు పీరియాడిక్ టేబుల్లో మొట్టమొదటిసారి పీరియాడిక్ టేబుల్ రాసినప్పుడు 36 ఎలిమెంట్లు రాశారు. ఎప్పటికప్పుడు కొనుక్కుంటూనే ఉన్నారు, ఆ గ్రూపుల్లో కలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు మరి ఉన్నదా? తెలిసిందా? భవిష్యత్తులో తెలియబడేదా? లేనిదా? ఉన్నది తెలుసుకున్నారంటే అంతే. కాబట్టి తెలిసినంత వరకు ప్రత్యక్ష జ్ఞానం. ఊహిస్తే ఇంకా చాలా ఉందండి బాబు తెలుసుకోవాల్సిందే. ఈ సృష్టి గురించి మీకు అంతా పూర్తిగా తెలిసేసుకున్నారా? ఈ సృష్టిలో ఇంకా మీరేమైనా తెలుసుకోవాల్సింది ఉందా అని ఎవరైనా అడిగామనుకోండి, ఏమంటారు? చాలా ఉంది అంటే. ఆ చాలా ఉన్నదంతా ఏమిటి? తెలియంది. పరోక్ష జ్ఞానం. ఉన్నదంటే ఉన్నదంటే జ్ఞానమే అది, కానీ పరోక్ష జ్ఞానం. ఇప్పటికింకా నీకు దాని గురించి స్పష్టతగా చెప్పమంటే చెప్పలేవు. అంతేనా కాదా? సమస్య ప్రపంచంలో రక్త ప్రసరణ వ్యవస్థ అంతా మనలో జరుగుతుందా లేదా? మనకు బాగా తెలుసా? జరగటం లేదా? జరుగుతున్నట్టు తెలుస్తుందో తెలియటం లేదు. నేను ఉన్నానంటే అది ఉంది కదండి. రక్త ప్రసరణం ఆగిపోతే నువ్వు ఉంటావా? లేడుగా. అదేగా మీరు హార్ట్ అటాక్ అనేది. హార్ట్ అటాక్ అంటే ఏమిటి? రక్త ప్రసరణ ఆగిపోయింది, గుండె పనిచేయడం మానేసింది. అప్పుడు ఏమైపోయింది? రక్త ప్రసరణ వ్యవస్థ ఆగిపోయింది, మొత్తం బాడీ మొత్తం ఆగిపోయింది. మరి పని చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఉండాలిగా. అంటే ఫలితం దృష్ట్యా తెలుసుకుంటే దాని పేరు పరోక్ష జ్ఞానం. శాంతం ఫలితం దాకా వస్తే కానీ తెలియదు ఆ పరోక్ష జ్ఞానం అనేది. అదే ప్రత్యక్ష జ్ఞానం అంటే ఇప్పుడే తెలుసు, ఆ ఫలితం వచ్చేదాకా అక్కర్లా. ఇప్పుడు తల్లి వంట చేస్తుందండి, ఆ అన్నం సరిగా ఉడుకుతుందో లేదో ఎప్పుడు చెప్తుంది? పొయ్యి మీద ఎక్కించేటప్పుడే ఆవిడకి తెలిసిపోతుంది. ఇప్పుడు మరి అది ప్రత్యక్ష జ్ఞానమా పరోక్ష జ్ఞానమా? ప్రత్యక్షం. మరి వంట బాగా వస్తుందని ఆవిడకి వంట బాగా వచ్చిందని సర్టిఫికేట్ వచ్చిన తర్వాత చెప్పాలంటావా? వంట చెయ్యకముందే చెప్పాలంటావా? ఆవిడకి వంట చేయకముందే అర్థమవుతుంది, తిన్నవాడికి చేసిన తర్వాత అర్థమవుతుంది. అంటే ఒకటికి అది పరోక్ష జ్ఞానం అయితే అనుభవానికి వచ్చినప్పుడు ప్రత్యక్ష జ్ఞానమే. బుద్ధిలోనే భేదము అనే వాదము అనే స్థితిలో ఉన్నప్పుడు అది పరోక్ష జ్ఞానం. వాదభేదములు సమసిపోతే అపరోక్షం. కాబట్టి
నాయన ఇన్ని ఆత్మస్వరూపాలు లేవు, ఉన్న వస్తువు ఒకటే. ఆ వస్తువు బ్రహ్మాత్మన అభేదత. శంకరుల ఉపదేశం ఏమిటంటే అంటే అద్వైతం ఏమిటయ్యా? బ్రహ్మాత్మన అభేదత. గడ్డి మొక్క బ్రహ్మమే, గులాబీ మొక్క బ్రహ్మమే, మర్రి చెట్టు బ్రహ్మమే, హిమాలయ పర్వతాలు బ్రహ్మమే. ఏది ఉన్నది అన్నావంటే ఆ ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మమే. ఏమండి, ఫలము బ్రహ్మమేనా? బ్రహ్మమే. మలము బ్రహ్మమేనా? ఎందుకని? ఇవాళ ఫలం భుజించిన తర్వాత రేపటికి మలం, మరి బ్రహ్మమేనా కాదా? ఆయన ఏమన్నారంటే, ఇన్నెందుకయ్యా, ఉన్నదంటున్నావా లేదా? ఏదైనా సరే ఉన్నదాని గురించేగా నువ్వు మాట్లాడుతోంది. ఉన్నది అన్నావంటే అది బ్రహ్మమే అయి ఉన్నది, అంతే. ప్రపంచంలో అందరికీ కూడా ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం అన్న భేదబుద్ధి దేనివల్ల కలిగింది? అంతఃకరణం వల్లే కదా. ఇప్పుడు చంద్రమా మనసో జాతః కదా. చంద్రుడు దేవతా స్వరూపం అయితే ఆయన వల్ల పుట్టిన మనసు బంధ కారణం ఎలా అయింది? అంటే దేవత ఇచ్చినటువంటి వరం, దేవత ఇచ్చిన అనుగ్రహం నీకు శాపం ఎలా అవుతుంది? అవ్వదు కదా. అందుకని విభూతి యోగంలో ఆయన ఏమన్నాడు? ఇంద్రియాణం మనశ్శాస్మి భూతానామస్మి చేతన. నువ్వు ఎలా చూస్తున్నావు? మనసుగా చూస్తున్నావా, చేతనత్వంగా చూస్తున్నావా? చేతనత్వంగా చూసేవండి, అప్పుడేమైంది? అది ప్రత్యక్ష పరోక్షాలతో నీకు సంబంధం ఏముంది? కాబట్టి అంతఃకరణంతో చూసినప్పుడు మాత్రమే మనకి ప్రత్యక్ష పరోక్షాలు తత్కాలవత్ అనుభవంగా తెలుస్తుంది. కానీ శాశ్వతంగా ఉన్నది ఏది? ఎప్పుడు కూడా అపరోక్షమే. కాబట్టి ఆ బ్రహ్మనిష్టకే అపరోక్షానుభూతి అని పేరు. బ్రహ్మనిష్ట తప్ప అన్యములన్నీ దేంట్లోకి వచ్చేసినాయి? అయితే ప్రత్యక్ష జ్ఞానం, లేకపోతే పరోక్ష జ్ఞానం. ఒక పొలం దగ్గరికి వెళ్ళామండి, ఈ పొలంలో ఎంత పంట పండుతుందండి అని అడిగాం. ఏం చెప్తారు? పోయిన సంవత్సరం 30 బస్తాలు పండిందండి, మరి ఈ సంవత్సరం ఎంత పండుతుందంటారు? ఇంచుమించు అంతే అంటారు. సుమారుగా 5 బస్తాలు అటు ఇటుగా పండొచ్చండి అంటారు. మరి నవంబర్లో బాగా తుఫాన్లు వచ్చినాయి, 30 కాదు కదా, 3 కూడా బయటికి రాలేదు. సత్యమేనా? కౌలుకి ఇచ్చినప్పుడు, కౌలు ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? ఏమండి ఎకరానికి ఎన్ని బస్తాలు పండుతుంది దాన్ని బట్టేగా కౌలు నిర్ణయించేది. 30 బస్తాలు పండుతుందని కౌలు నిర్ణయించామండి. ప్రకృతి యొక్క వైపరీత్యం వలన 30 కాదు కదా, 3 కూడా పండలేదు. ఇప్పుడు ఏం చేయాలి ఆ కౌలుని? యజమాని కౌలు రద్దు చేయడం కరెక్టా? కౌలు కట్టాల్సిందేనని ఒప్పుకోవడం కరెక్టా? ఒప్పుకున్నావు కాబట్టి కట్టాల్సిందేనని అనడం కరెక్టా? ధర్మం అయితే యజమాని కౌలు రద్దు చేయడం కరెక్ట్. కానీ న్యాయం అయితే కట్టాల్సిందే. నేను కోర్టుకి వెళ్ళాడు, కోర్టు ఏం చెప్పింది? మీరు ఒప్పుకున్నారు కాబట్టి కౌలు ఒప్పంద పత్రం ప్రకారం నీకు పండినా పండకపోయినా నువ్వు ఆ కట్టాల్సిన 10,000 కట్టాల్సిందే, అది న్యాయం. అలా చెప్పవచ్చా? ధర్మానుసారం న్యాయం ఉండాలే కానీ న్యాయానుసారం ధర్మం ఉండదు. కాబట్టి ఇలా ఈ జ్ఞానాన్ని నిర్ణయించడానికి షడ్ దర్శనాలని మహర్షులు అందించారు. అలా షడ్ దర్శనాలు అంటే ఏంటి? అవి ఎట్లా వచ్చాయి? షట్ అంటే 6, దర్శనం అంటే ఏంటంటే జ్ఞానం దర్శనంతోనే నిర్ణయించబడుతుంది కానీ ఊహ చేత కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. గర్భస్థ శిశువు ఎలా ఉన్నాడు అని తల్లిని అడిగాం, ఎప్పుడు చెప్తుంది? బయటకు వచ్చిందో కన్న తర్వాత చెప్తానంటుంది. కన్న తర్వాత ఎవరైనా చెప్తారు, కనక ముందు కదా నువ్వు చెప్పాలి అన్నాం. 9 నెలలు నీతోనే ఉన్నాడు కదా, ఆ గర్భస్థ శిశువు ఎలా ఉన్నాడో నువ్వు చెప్పాలి కదా అన్నాం. అంటే ఇప్పుడు తల్లికి శిశువు ఎవరు? పరోక్ష జ్ఞానం. కన్న తర్వాత ప్రత్యక్ష జ్ఞానం. జీవుడికి దేవుడు పరోక్షమా ప్రత్యక్షమా? పరోక్షమా ప్రత్యక్షమా? ప్రత్యక్షమే. ఎలా? కనబడటం లేదుగా. జీవితకాలం దేనికి ఎవరి కోసం అన్వేషిస్తున్నాడు? దేవుడు ఎక్కడ? జీవితం అంతా ఒకటే ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉన్నాడనే నమ్మకం ఉందా లేదా? ఉంది. కాబట్టి అది పరోక్ష జ్ఞానం. ఉన్నాడనే విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఎక్కడైనా అన్వేషిస్తున్నావు, అంతేనా కదా? అది ఆలయాల్లో అన్వేషించినా, సజ్జన సాంగత్యంలో అన్వేషించినా, లేదా నిజ జీవితంలో సృష్టిలో అన్వేషించినా, జగత ఈషధి యుక్త సేవనం
అని ఉపదేశసారంలో భగవాన్ రమణులు చెప్పారు. అంటే ఈ జగత్తును ఎలా చూడాలయ్యా? ఈశ్వరుడుగానే చూడాలి, అదే సరైన విధానం అన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరుని వెతకాలా? ఉన్న ఈశ్వరుని చూడాలా? ఉన్న ఈశ్వరుని చూస్తే ప్రత్యక్ష జ్ఞానం. నేనొక ఈశ్వరుని ఊహించుకున్నా. ఆయన ఎలా ఉన్నాడు? నటరాజ స్వరూపంగా ఉన్నాడు. నేను ఈశ్వరుని నటరాజుగానే చూడాలనుకున్నా. ఎందుకని? నా నాట్యం అంటే ఇష్టం. 14 మాహేశ్వర సూత్రాలు ఆయన ఆ నాట్యంలో నుంచి ఉద్భవించినాయి. ఆ నటరాజుగా నటిస్తున్నప్పుడు ఆ తాండవంలో నుంచి, ఆయన డమరకంలో నుంచి 14 మాహేశ్వర సూత్రాలు వచ్చినాయి. దానిలో నుంచి పాణిని వ్యాకరణ సూత్రాలు రాశారు. మరి ఆ వ్యాకరణం లేకపోతే సంస్కృత భాష లేదు, ఆ పాణిని లేకపోతే అష్టాధ్యాయే లేదు, అవి లేకపోతే వేదాంత సూత్రాలను అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి వీలే కాదు. మరి ఇప్పుడు ఈ దర్శనాలు అవసరమా కాదా? పాణిని ఎలా రాశాడు? మరి దర్శనంతో రాశాడు. ఆ నటరాజు యొక్క నటనాన్ని దర్శించాడు. ఆ దర్శనంలో ఆ నాద స్థితిలో, ఆ నాద లయ స్థితిలో ఉండి చూశాడు. ఆ నాద యోగిగా చూశాడు. చూసి అప్పుడు ఏమైంది అంటే, యోగము అంటే ఏమిటి? దర్శనం ఇచ్చేదేదో అది యోగం. యోగం అంటే ఏమిటి? దర్శనం ఇచ్చేదేదో అది యోగం. కాబట్టి ఇప్పుడు ఎన్ని యోగాలు చెప్పారు? షడ్ దర్శనాలంటే 6 యోగాలను మహర్షులు చెప్పారు. ఆ 6 యోగాలు ఏమిటి? మొదటిది సాంఖ్య దర్శనం. అంటే అర్థం ఏమిటి? నాకు అర్థం కావట్లేదండి ఏదైనా ఒక వస్తువు కానీ, ఏదైనా ఒక విషయం కానీ, ఏదో ఒక అంశం కానీ, అప్పుడు ఏం చేయాలి? దాన్ని విభజించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కలిపి ఓ మూట కట్టేసామండి. ఇందులో ఉన్న వస్తువులు ఏవి ఎక్కడ పెడతావో చెప్పు అన్నాం అనుకోండి, ఏం చేస్తాడా? ఆ తల్లి ఏం చేస్తుంది? దాని మూట విప్పుతాడు ఫస్ట్. విప్పి ఏవి ఎక్కడ పెట్టాలంటే ముందు వస్తు సముదాయాన్ని సరిగ్గా విభజించాలి. హాల్లో పెట్టే వస్తువులేవి, బెడ్రూమ్లో పెట్టే వస్తువులేవి, కిచెన్లో పెట్టే వస్తువులేవి, పూజా గదిలో పెట్టే వస్తువులేవి, ఇలా విభజించిన తర్వాతే కదా పెట్టగలిగేది. అందుకని పంచవటి, మన ఇల్లు కూడా ఏమిటి? పంచవటి 5 ఉండాలి. అంటే ఒక పూజాగృహం, ఒక ఆరాధన చేయడానికి ముందు పూజాగృహం ఉండాలి, దాని పక్కనే నిత్యహోమం చేయడానికి ఒక హోమశాల ఉండాలి, దాని తర్వాత ప్రసాదం ఉండడానికి ఒక వంటశాల ఉండాలి. వంటశాల ఉండాలి. శాల నిర్మాణం అంటే ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? వచ్చిన అతిథి సేవ చేయాలి. ఆ అతిథి సేవ చేయడానికి ఒక హాల్ ఉండాలి. హాల్ ఇంగ్లీష్ పదం. మరి పంచవటిలో రామాయణంలో రామచంద్రుడు లక్ష్మణుడికి చెప్పాడు, ఇల్లు ఏం చేయమంటావు, ఆశ్రమం ఎలా నిర్మించాలి అన్నయ్య అని అడిగాడు. నాయన, ఆశ్రమం అంటే 5 విభాగాలు. ఆ 5 విభాగాలని నువ్వు మొట్టమొదట పూజాగృహంతో ప్రారంభించు. తర్వాత ఆ ఆరాధనలో భాగంగా నిత్యహోమం చేయడానికి ఒక హోమశాల నిర్మించు. ఆ తర్వాత ఆ హుతాశనుడైనటువంటి అగ్నికి ప్రసాదం నివేదనగా పెట్టడానికి ఒక వంటశాల నిర్మించు. ఆ ప్రసాదాన్ని వినియోగం చేయడానికి ఒక అతిథి గృహాన్ని నిర్మించు. మరి మనకేదన్నయ్యా? చిట్ట చివర మిగిలింది ఏదైనా ఉంటే అది మంది. ఇదిట ఇల్లు అంటే. ఇప్పుడు మరి మనం ఇల్లు వాళ్ళ నిర్మాణం చేసేటువంటి మొదట ఏమడుగుతున్నాం? 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK అని అడుగుతున్నామండి. పూజాగృహం ఎంత? పూజాగృహం ఎంత? దాంట్లోన 5/5, 4/5. ఏది సాధ్యమైనంత తక్కువ. మిగిలినవన్నీ హోమశాల లేనే లేదు అసలు. హోమశాల ఎక్కడుంది? లేదు. హోమశాల ఎత్తేసాం. పూజాగృహాన్ని ఒక కార్నర్కి కుదించేసాం. మిగిలినవన్నీ ఏం చేసాం? వంటశాల పెద్దది, హాలు పెద్దది, బాగా పెద్దది, మధ్యలో డైనింగ్ హాల్ వచ్చింది. ఆ డైనింగ్ హాల్ ఎక్కడుంది అసలు? శాస్త్రంలో లేదు. శాస్త్రంలో అసలు డైనింగ్ హాలే లేదు. ఎందుకు లేదు? ఈ అతిథి గృహమే అన్నిటికీ. అది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు ప్రత్యక్ష జ్ఞానమా, పరోక్ష జ్ఞానమా, అపరోక్షమా? ప్లాన్లోనే ఉంది ఇంకా ఇల్లు, కానీ కట్టేసావా? కట్టలేదా? ఎక్కడ కట్టావు? బుద్ధిలో కట్టావు. బుద్ధిలో కట్టేసావు, ప్లాన్ వేసేసావు కదా. 16/16 బెడ్రూమ్ ఉండాలండి, ఒక బెడ్రూమ్ సరిపోదండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉండాలండి, తర్వాత గెస్ట్ బెడ్రూమ్ ఉండాలండి. ఎక్కడ కట్టావు ఇప్పుడు ఇవన్నీ? మరి పరోక్షమా, ప్రత్యక్షమా? పరోక్షం.
ఎప్పుడు ప్రత్యక్షం? అది అమలు చేస్తే. అంటే మనసులో కర్మ చేయటం, మనం కర్మ మూడిట్లో చేయవచ్చు. ఏమిటది? మనోవాక్కాయములు, అంతే కదా. మనసుతో చేసాం కర్మ, అప్పుడు అదే జ్ఞానం, పరోక్ష జ్ఞానం. వాక్కుతో చేసాం, అప్పుడేమైంది? సగం సగం, సగం ప్రత్యక్షం, సగం పరోక్షం. శాంతం కాయం శరీరంతో చేసాం, అప్పుడు ప్రత్యక్షం. మూడు మనలోనే ఉన్నాయా, బయట ఉన్నాయా? మనలోనే ఉంది. మరి అందులో నివసించే యజమాని ఎవరు? ఇల్లు కట్టావో కట్టలేదో తర్వాత చూద్దాం. ఇందులో నివసించేవారు ఎవరని అడిగాం. ఎవడైతే క్రియేట్ చేశారో ఎవరు క్రియేటరో వాడే కదా, ఎవడు యజమానో వాడే కదా. మరి అటువంటిప్పుడు సృష్టికర్తని ఎక్కడ వెతకాలి? సృష్టికర్తని ఎక్కడ వెతకాలి? వాళ్ళలోనే, సృష్టిలోనే వెతకాలి. ఎందుకని? క్రియేట్ చేసిన వాడు వాడే కాబట్టి సృష్టికర్త యొక్క పరోక్ష జ్ఞానంలో సృష్టి మొదలైంది. ప్రత్యక్ష జ్ఞానంలో సృష్టి వ్యక్తంగా కనబడుతుంది, పరోక్ష జ్ఞానంలో అవ్యక్తంగా ఉంది. మరి అపరోక్షంలో ఈ ప్రత్యక్ష పరోక్షాలు దాటి సాక్షిగా ఉంది. మరి పరమాత్మ సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు, సర్వసాక్షిగా కూడా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆ సర్వసాక్షిత్వాన్ని అపరోక్షంగా అర్థం చేసుకోగలమే తప్ప సృష్టిగా అర్థం చేసుకోవాలి, వ్యక్తంగా అర్థం చేసుకోవాలి, లడ్డూలాగా అర్థం చేసుకోవాలంటే వీలవుతుందా? కాబట్టి సాంఖ్య దర్శనం ఏం చేసిందంటే బ్రహ్మాండాన్ని సమిష్టిని 5 5 25గా విభజించి చెప్పింది. నాకు అర్థం కావట్లేదు అన్నావు కదా, సరే ఆ సృష్టి కార్యక్రమం వ్యవహారం మొత్తాన్ని నేను అర్థమయ్యేది చెప్తా చూడు అని 5 5 25గా విభజించింది. పంచభూతాలే కదా, ఎక్కడున్నా కానీ అక్కడున్నా ఇక్కడున్నా పంచభూతాలే అంతే కదా. అక్కడేమో పంచ తన్మాత్రలు, పంచ మహాభూతాలు, ఇక్కడేమో పంచభూతాలు. అంటే కలిసిపోయిన తర్వాత ఏర్పడ్డవి ఇవి, కలవక ముందున్నవి అవి అని 2గా విభజించారు. కలవక ముందున్నవి అపంచీకృతం, కలిస్తే పంచీకృతం అనే దృష్టితో సాంఖ్య దర్శనం పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, అక్షర బ్రహ్మాండ పంచీకరణ, ఈశ్వర పంచీకరణ అని 4 పంచీకరణలను సాంఖ్య దర్శనానికి ఆద్యుడైనటువంటి ఎవరు? కపిల మహర్షి ఈ సాంఖ్య దర్శనాన్ని అందించాడు. అందులో కొంత భాగాన్ని దేవహూతి తన తల్లి అయినటువంటి దేవహూతికి బోధించాడు. కపిల దేవహూతి సంవాదం అని మనకు లభ్యమే గ్రంథం. ఎప్పటిది? ఏనాడో కృతయుగ కాలం నాటిది, సృష్టి ఆది ఎందు జరిగినటువంటి సంఘటన ఇది. మరి ఆ సాంఖ్య దర్శనం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పనిచేస్తుంది. ఇది ఎన్ని మన్వంతరాలైనా ఈ సాంఖ్య దర్శనం ఇంతే. అంటే ఏమిటి? ఏకమును అనేకముగా దర్శింపజేసి మళ్ళీ అనేకమునందు వ్యాపకమై ఉన్న ఏకమును దర్శింపజేసి అసలు ఉన్న సాక్షి ఏకమేనని నిరూపిస్తుంది. ఇది ఎన్ని శ్లోకాలతో ఉంటుంది? సాంఖ్య దర్శనమా? చాలా చిన్నదండి, 50 శ్లోకాల లోపల ఉంటుంది. కానీ ఎవరు చదవరు ఇది. ఎందుకని అంటే ఇది చదివితే నువ్వు సాక్ష్యాన్ని నువ్వు నిరూపిస్తుంది, అది నువ్వు సాక్షిగానే ఉండాలి. మరి సాంఖ్య దర్శనం 50 శ్లోకాలు అంతే, చాలా చిన్నదండి. సరే, సాంఖ్య దర్శనం అయిపోయింది. 2వ దర్శనం యోగ దర్శనం. ఇది పతంజలి మహర్షి అందించారని అందరికీ. పతంజలి యోగ సూత్రాలు. పతంజలి యోగ సూత్రాలు పూర్వకాలంలో సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళ అందరి ఇళ్లలో జైమిని రాసినటువంటి ధర్మసూత్రాలు, పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు, నారదుడు రాసినటువంటి భక్తి సూత్రాలు, వ్యాసభగవానుడు బాదరాయణుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాలు, ఈ 4 పుస్తకాలు ఇంట్లో ఉండేవి. వారసత్వంగా తాతగారు ప్రతి మనవడికి ఈ 4 సూత్రాలు చేతిలో పెట్టేవారు. మరి ఆ పరంపర మన దగ్గర ఉంది కాబట్టే అవి ఇంతకాలం నిలబడ్డాయి. ఆ గోత్రం, ఆ మహర్షుల పేర్లు చెప్పుకొని ఆ సూత్రాలు చదువుకుంటున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. దాంట్లో సాధారణంగా ఎక్కువ మంది ఆపస్తంభ సూత్రంతో చెప్పుకుంటారు ప్రవర, అనేక మంది. ఏమిటి ఆపస్తంభ సూత్రం అని ఎప్పుడన్నా ఆలోచించారా? ప్రవరైతే చెప్పాడు ఆపస్తంభ సూత్ర అని చెప్పాడు కదా, ఏమిటి ఆపస్తంభ సూత్రం? అడగండి వారిని. ఆపస్తంభ సూత్ర శాఖాధ్యాయని పేసాడు, బాగానే ఉంది. ఆపస్తంభ సూత్రం అంటే ఏమిటి? అది ఆ మహర్షి పేరు, ఆపస్తంభుడు అనే మహర్షి పేరు. ఆయన ఒకరింట్లో భోజనం చేయడానికి వెళ్ళాడు. వెళితే ఆయన అమితాశనుడు. అమితాశనుడు అంటే ఎప్పుడు వడ్డించమని అంటాడు కానీ ఇక చాలా అండవు. మరి హోస్ట్ ఏం చేయాలి? మరి ఇప్పుడు ఆతిథ్యం ఇచ్చేవాడు
ఆయన 10 మందికి తయారు చేసినది ఈయనకి వడ్డిచ్చేసాడు. ఈయన ఇంకా పెట్టన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి గృహ యజమాని ఉన్నాడో ఆయన కోపం రావడం సహజమే కదా. ఇప్పుడు యజమాని కూడా మిగలలేదు, ఎందుకని వండిందంతా ఈయనే తినేసాడు. ఏమంటున్నాడు, ఇంకా వడ్డించు అంట, ఇంకా వడ్డించమన్నాడు. ఈయన కోపం వచ్చింది. కమండలంలో నీళ్లు తీసుకుని ఆయన్ని శపించడానికి నీళ్లు చల్లాడు. మీ నీళ్లు మీద పడితే శాపం వర్తిస్తుంది, మీద పడే నీళ్ళని ఆగమన్నాడు అంటే ఈయన. అవి గాలిలో అలా ఆగిపోయాయి. ఆపహ స్తంభ, గాలిలో నీళ్లను నిలబెట్టాడు కాబట్టి ఆయన ఆపస్తంభుడయ్యాడు. మరి ఇప్పుడు ఆపస్తంభ సూత్రం అంటే అర్థం ఏమిటి? ఆయన చెప్పాడా ఈ సూత్రం? ఆయన చెప్పాడు ఈ విధానాన్ని. ఎలా నువ్వు కదిలే సృష్టిని కదలకుండా ఆపడం ఎట్లాగా, నువ్వు సాక్షిని నిర్ణయం చేయడం ఎట్లాగా. పరమాత్మ ఎవరు? సృష్టికర్త. మరి ఆయన కదిలిస్తున్నాడా లేదా ఈ సృష్టిని? ఆయన కదిలించకపోతే నువ్వు నేనేం కదిలిస్తాం? మరి కదిలే సృష్టి ఆయన మీద ఏమైనా ప్రభావితం అవుతుందా? అవడం లేదు. అలా ఎలా అవడం లేదు? కదిలించేవాడు ఆయనే కాబట్టి ఆయన కదిలే దాని చేత ప్రభావితం కానటువంటి వాడై ఎవరైతే ఉన్నాడో కదిలించేవాడై ఉన్నాడో. 2 లక్షణాలు ఉండాలి ఇప్పుడు సాక్షికి. తాను కదిలించేవా శక్తి కలిగి ఉండాలి, కానీ కదిలే దాని యొక్క ప్రభావం తన మీద పడకుండా ఉండాలి. మరి అటువంటి వాడిని గుర్తించాలంటే మరి ఇటువంటి సూత్రం ఉండాలక్కర్లేదా? ఇలాగా మహర్షులందరూ కూడా అనేక పద్ధతులలో ఈ అపరోక్షానుభూతిని అందుకోవడానికి దర్శన రూపంలో చెప్పారనమాట. ఇలా అనేక సూత్రాలు ఉన్నాయి. సరే, వాటి జోలికి మనం ఇప్పుడు వెళ్ళకపోయినా ప్రస్తుతానికి మనం చర్చాంశం షడ్దర్శనాలు కాబట్టి అందులో యోగ దర్శనంలో పతంజలి మహర్షి మొట్టమొదట చెప్పింది కైవల్యపాదం. అంటే లక్ష్యం గురించి ముందు చెప్పారు. యోగ లక్ష్యం ఏమిటి? కైవల్యం. ఎలా వస్తుంది? వెంటనే సమాధిపాదం చెప్పారు. సమాధి స్థితి లభించకుండా కైవల్యం లభించదు అని నిర్ధారణగా చెప్పారు. ఏమంటే సమాధి స్థితి ఎట్లా వస్తుందండి? మీరు ఇట్లా చెప్తే ఎట్లాగా? నేను ప్రొఫెసర్ అవ్వాలనుకున్నానండి. ప్రొఫెసర్ అవ్వాలంటే ఏం చేసి ఉండాలి? పిహెచ్డీ చేశాను అని చెప్పాడు. అంతే. నీ లక్ష్యం ప్రొఫెసర్, కైవల్యం. ఏం చేసి ఉండాలి? పిహెచ్డీ. అది సమాధిపాదం. నా దగ్గర అసలు డిగ్రీనే లేదు, నేను ఇప్పుడు పిహెచ్డీ ఎలా చేస్తాను అన్నాను. అయితే సాధనపాదం చెప్తా పట్టని సాధనపాదం చెప్పాడు. కాబట్టి యోగ సూత్రాలను ఎలా చెప్పారు? ఇప్పుడు ముందు లక్ష్యం, దానికి అర్హత, ఆ అర్హతను సాధించడానికి కావాల్సిన సాధన. ఈ రీతిగా యోగ సూత్రాలను విభజించి యోగం అంటే 4 మాటల్లో ఇలా తేల్చి చెప్పాడు. 196 సూత్రాల్లో. మరి ఆ 196 సూత్రాల సారాంశాన్ని 4 మాటల్లో చెప్పండి అన్నాం. ఏం చెప్పాలి ఇప్పుడు? యోగం అంటే వైరాగ్యం ఉండాలి, అక్కర్లేదు. మరి ఆ యోగ సాధనలు చేయాలి అంటే వాడికి వైరాగ్యం లేదనుకోండి, భోగి యోగ సాధనలు చేయగలుగుతాడా? చేయలేడుగా. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తానికి 4 గంటలకు లేవాలి నాయన అని మనం భోగికి చెప్తామా, యోగికి చెప్తామా? యోగి ఆటోమేటిక్గా లేస్తాడు, భోగికి చెప్పాలి. చెప్పినా వాళ్ళు లేవడుగా. మరి ఇప్పుడు యోగ సూత్రాలు భోగికి చెప్పారా, యోగికి చెప్పారా? యోగికి చెప్పారు, అందరికీ చెప్పారు. చూడండి, భోగికేమో సాధన పాదం, యోగికేమో సమాధి పాదం, సమాధి నిష్ఠలో ఉన్నవాడికి కైవల్య పాదం. కానీ ఇవాళ చదువుకునేవాడు ఎట్లా చదివిస్తున్నారు, చెప్పేవాళ్ళు ఎట్లా చెప్పేస్తున్నారు? యోగా చిత్తవృత్తిని అక్కడ మొత్తం 196 సూత్రాలు కూడా వరుస పెట్టి ఏకరువు పెట్టి పాఠంగా చెప్పేస్తున్నాం. మరి ఇప్పుడు వాడికి అయినట్ట అవనట్ట? కాబట్టి ఏదైనా సరే పెద్దల దృష్టిలో అయ్యింది మాట. అయ్యింది మాట అంటే గురువుగారు ఒకటి చెప్పాడంటే అది అయిపోవాల్సిందే, అంతే తప్ప చెప్పారు విన్నానంటే శ్రవణం చేశానంటే లాభం లేదు. శ్రవణ కాలంలోనే దర్శనం కలగాలి. షడ్దర్శనాల యొక్క ప్రభావం అంటే ఏమిటంటే అవి గురుముఖతానే నేర్చుకోవాలి. నేను సొంతంగా పుస్తకం పెట్టుకు చదువుకుంటాను, పనికిరాదు. నేను ఎక్కడో యూట్యూబ్లో నేర్చుకున్నాను, వాట్సాప్లో నేర్చుకున్నాను, చాలా వీడియోలు చూశాను, చాలా పుస్తకాలు చదివాను, 0 మార్కులు. షడ్దర్శనాలు ఏవి కూడా గురు శిష్య సాంప్రదాయం లేకుండా సాధ్యపడదు. కాబట్టి తప్పక గురుముఖతా విచారణ చేయాలి. శ్రవణ కాలంలోనే దర్శన స్థితిని పొందాలి. అంటే ఈ 196 సూత్రాలని పతంజలి యోగ సూత్రంగా యోగ దర్శనం కింద వచ్చినాయి. కానీ అది ఆ సూత్రం వినగానే నీకు ఆ జ్ఞానం స్ఫురించాలి, అంతే.
ఇప్పుడు మరి ఆ స్థితిలో శిష్యులు ఉన్నారా? ఆ స్థితిలో గురువుగారు ఉన్నారా? అంటే గురువు ఎప్పుడు ఏ స్థితిలో ఉండాలి? శ్రోత్రియం బ్రహ్మనిష్టంచ. ఎందుకు శ్రోత్రియం అన్నాం? అతనికి షడ్దర్శనాలు తెలిసి ఉండాలి. తెలియకపోతే, అనుభవంలో లేకపోతే, ఆ సాధన గురించి అతనికి తెలియదు, ఆ సమాజ నిష్ట గురించి అనుభవం లేదు, ఆ కైవల్య నిర్ణయం కాలేదండి. ఆయన కూడా యోగ పాఠం చెప్పవచ్చు. ఇవాళ యోగ పాఠాలు చెప్పేవాళ్ళు ఎన్ని సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి? కొన్ని వందలు ఉన్నాయి. మరి వాళ్ళని ఏం అడగాలి మనం ఇప్పుడు? ఉదాహరణ చెప్తాను మీకు. సుమారు ఒక 25 సంవత్సరాలు అయిందేమో, 10 సంవత్సరాల క్రితం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో యోగా టీచర్స్ మీట్ జరిగింది. దానికి 3 సెషన్ల కింద విభజించి 3 ఆచార్యులను పిలిచారు. వెంకటేశ్వర యోగి గారు ఒకదానికి ఆచార్యులు, ఒక విభాగానికి, ఒక సెషన్కి నేను ఆచార్యుడిని, ఒక సెషన్కి ఇంకొక ఆయన ఎవరో వచ్చారు. 3 ఆచార్యులు వచ్చిన పాల్గొన్న వాళ్ళు ఉద్దండులు. మరి ప్రతి ఒక్కరికి వేల మంది శిష్యులు ఉన్నారు యోగాలో. అందరినీ ఒక ప్రశ్న అడిగా, ఏమండి మీరు యోగాభ్యాసానికి టీచర్లా, అభ్యాస యోగానికి టీచర్లా? పతంజలి యోగ సూత్రాలలో యోగాభ్యాసం చెప్పాడా, అభ్యాస యోగం చెప్పాడా? అభ్యాస యోగం. కైవల్యం అభ్యాస యోగంతో సిద్ధిస్తుందే కానీ యోగాభ్యాసంతో సిద్ధించదు కదా. మీ లక్ష్యం కైవల్యం కదా. ఆ విషయం మీకు ధృవీకరించబడి ఉండాలిగా. అప్పుడు కదా నువ్వు ఆచార్యపీఠానికి అర్హుడివి. కాబట్టి ఆచరంతీతి ఆచార్య. ఈ సూత్రాలను ఎవరి దగ్గర నేర్చుకోవాలి? ఆచార్యుడైనటువంటి గురువు దగ్గరే నేర్చుకోవాలి. అంటే నేను అక్కడెక్కడో చదువుకున్నాను, ఇక్కడెక్కడో చదువుకున్నాను, ఆన్లైన్లో చదువుకున్నానంటే ఆచార్యుడయ్యే అవకాశం లేదు. ఆయన స్వయంగా తరించిన వాడై ఉండాలి, ఆ దర్శన సిద్ధిని కలిగిన వాడై ఉండాలి. దర్శనము అంటే సిద్ధించటం. మౌలికంగా ఈ మాటను గట్టిగా పట్టుకోవాలి. దర్శనం అంటే సిద్ధించటం. సిద్ధిస్తేనే దర్శనం, లేకపోతే కాదు. నేను సాధనలో ఉన్నానండి అంటే సిద్ధి కలగలేదనే అర్థం. అప్పుడు దర్శనం ఎప్పుడు వస్తుంది? వీలు కాదుగా. సరే, ఒక దర్శనం అయిపోయింది. సరే, ఇప్పుడు ఎన్ని దర్శనాలు చూసాం? సాంఖ్య దర్శనం, యోగ దర్శనం చూసాం. సరే, నెక్స్ట్ న్యాయ దర్శనం. గౌతమ మహర్షి రాశారు. ఈ న్యాయ దర్శనం సృష్టిలో ఉన్న మానవులందరికీ ఉపయోగపడుతుందని రాశారు ఆయన. ప్రాథమికంగా పీఠిక రాసేటప్పుడు కల్పాంతం వరకు మానవుని యొక్క జీవనం ఎలా ఉండాలనే దానిని దృష్టిలో పెట్టుకుని నేను ఈ న్యాయ సూత్రాలను రాస్తున్నాను. దీనికి ధర్మమే ప్రధానమైన ఆధారం. ఆయన యుగ ధర్మాన్ని బట్టి రాశానని చెప్పాల. కల్పాంతం అంటే మరి ఎన్నో యుగాలు వెళ్ళిపోతాయిగా, ఎన్ని మన్వంతరాలు వెళ్ళిపోతాయి, అన్నిటికీ ఉపయోగపడేట్టు రాశానన్నారు ఆయన. అంటే ఆయన దర్శనం ఎంత దూరం ఉంది? చాలా. కల్పాంతం వరకు కూడా మానవుడికి ఏ అవసరాలు వస్తాయో జీవన వ్యవహారంలో, ప్రత్యక్ష జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఇది ఎన్ని శ్లోకాలతో ఉంది? చాలా తక్కువ, అది కూడా ఇంతే, 200 శ్లోకాలే ఉంటుంది న్యాయ దర్శనం. కానీ వాళ్ళు ఎవరు చదివేవారు లేరు. ఏ లాయర్నైనా మీరు అడగండి, ఏమంటే మీరు బార్ ఎట్లా కదా, మీరు న్యాయ దర్శనం చదివారా? మా సిలబస్లో అది లేదండి. పోనీ ఏ జడ్జినైనా అడగండి, మీరు జడ్జిమెంట్ ఇవ్వాలి కదా, దేని అనుసరించి ఇవ్వాలి? ధర్మాన్ని అనుసరించి, న్యాయ దర్శనాన్ని అనుసరించి ఇవ్వాలి, అంతే. మరి ఆ న్యాయ దర్శనం ఎక్కడ అసలు మన సిలబస్లో లేదు, జడ్జిలకి లేదు, లాయర్లకి లేదు. మనం రాసుకున్నటువంటి ఇవాళ ఏదో మోడర్న్ లా, క్రిమినల్ లా వేరే, సివిల్ లా వేరే, ఏదో రకరకాల చట్టాలు రాసుకున్నాం. ఈ చట్టాల ప్రకారం మనం న్యాయం చెప్పేస్తున్నాం. మరి మనం వీటన్నింటికీ మౌలిక సూత్రం ఏది? న్యాయ దర్శనం. కానీ మరి అది అధ్యయనం ఉండాలక్కర్లేదు. కాబట్టి సంవిధానం, ఒక రాజు ఎలా పరిపాలన చెయ్యాలి, రాజు తప్పక న్యాయ దర్శనాన్ని నిష్ణాతుడై ఉండాలట. అందుకని పూర్వం గురుకుల విద్యా విధానంలో ఎవరికి ఏ దర్శనం నేర్పాలి అనేటటువంటిది ఆచార్యుడు నిర్ణయించేవాడు. అతడు రాజుల పిల్లలు అనుకోండి, భవిష్యత్తులో పరిపాలన చెయ్యాలి, మరి ఏం తెలిసి ఉండాలి అతనికి? న్యాయ దర్శనం తెలుసు. ఆయన పిలిచి సాంఖ్య దర్శనం చెప్పామనుకోండి, ఏం చేస్తాడు? సన్యాసించి అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. పరిపాలన ఎవరు చేయాలి అప్పుడు? చేయలేడుగా. కాబట్టి అర్హత అనేది ఇందులో చాలా ముఖ్యం. ఎవరికి ఏ అర్హత ఉంటే ఆ అర్హతను బట్టి ఆ దర్శనాన్ని చెప్పాలి. జన్మతః వచ్చినటువంటి కులాన్ని బట్టి చెప్పలేదు. గుర్తుపెట్టుకోవాలండి ఇది. అంటే చాతుర్వర్ణములు గుణకర్మ విభాగశః అనే కానీ జన్మతః కాదు అది.
అంటే క్షత్రియుడైనటువంటి వాడు తప్పక న్యాయ దర్శనాన్ని చదవాలి. నేను పరిపాలన చెయ్యాలి అనే అభిలాష ఉన్నవాడు, ధైర్యం ఉన్నటువంటి వాడు మరి ఏ దర్శనం నేర్చుకోవాలి? తప్పక న్యాయ దర్శనం నేర్చుకోవాలి. అది లేకపోతే రేపొద్దున ఆ రాజపీఠం మీద కూర్చుని నిర్ణయాలు చేయాలి కదా. మరి అప్పుడు మరి సరైన నిర్ణయాలు చేయలేకపోతున్నారు కదా. కాబట్టి వాళ్ళ ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారో ఆ పరిపాలకులందరూ ఏ దర్శనాన్ని నేర్చుకోవాలి? న్యాయ దర్శనం. మరి వాళ్ళకి ఇప్పుడు పతంజలి యోగ దర్శనం చెప్పాలా, న్యాయ దర్శనం చెప్పాలా? వాళ్ళందరికీ న్యాయ దర్శనమే చెప్పాలి. కానీ వాళ్ళకి సిలబస్ లేదు, కోర్సు లేదు. ఎంతమందికో మనం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ మోడర్న్ ఏజ్లో ఎన్నో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను స్థాపిస్తున్నాం. కానీ షడ్దర్శనాలకు సంబంధించిన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు ఏవి? సనాతన ధర్మంలో ఈ షడ్దర్శనాలు భాగం కదా. మరి వీటిని మనం అందుకోలేకపోవడం కాలాంతరంలో వచ్చినటువంటి విరామం కదా. ఆ విరామాన్ని ఎప్పటికైనా మానవుడు పోడ్చుకోవలసిందే. షడ్దర్శన విధానం లేక షల్లింగ పద్ధతిగా ఉపనిషత్తులను నువ్వు అర్థం చేసుకోలేవు. ఇది ఉపనిషద్ ఋషులు చెప్పినటువంటి విధానం. అంటే ఒక ఉపనిషత్తును అర్థం చేసుకోవాలి అంటే షడ్దర్శనాలు తెలుసుకుంటారు. ముందు షడ్దర్శనాలు తెలిసి ఉండాలి. ఈ షడ్దర్శన పద్ధతిలో నుంచి షల్లింగ విధానమైనటువంటి విచారణ తెలుస్తుంది. ఈ షల్లింగ పద్ధతిని తెలుసుకోకపోతే ఆ ఉపనిషత్తు ఏం చెప్పిందో తెలుసుకోలేవు. స్టోరీ మాత్రమే తెలుస్తుంది, మోరల్ ఆఫ్ ది స్టోరీ తెలియదు. ఇప్పుడు తైత్రీయోపనిషత్తు ఉందండి. ఏదో తిత్తిరి పక్షులు రెండు చెట్టు మీద కూర్చున్నాయి. ఒకటేమో భోగిగా అన్ని ఫలాలను తింటూ ఉంది, ఒకటి సాక్షిగా చూస్తూ ఉంది. రెండు పక్షులను ఆధారంగా పెట్టుకొని ఆ ఉపనిషత్తు చెప్పారు. మరి అయిపోయినట్టేగా. చాలా చిన్నది తైత్రీయోపనిషత్తు. ఈ భోగి పక్షి ఆ సాక్షి అయినటువంటి యోగి పక్షిని అడుగుతోంది, నేను ఇంత భోగాన్ని అనుభవిస్తున్నా కదా, ఈ చెట్టు బోల్డ్ పళ్ళు ఇచ్చింది కదా, నువ్వు ఎందుకు అనుభవించడం లేదు అంటుంది. ఆ యోగి పక్షి అంటుంది, నాకు అవసరం లేదంట. కాబట్టి సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం ఇటువంటి దర్శన సూత్రాలను అధ్యయనం చేసినవాడు, ఆ దర్శనాన్ని పొందినటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు? ఎప్పుడు సాక్షిగానే ఉంటాడు. 3 దర్శనాలు అయిపోయినాయి. ఇక 4 వైశేషిక దర్శనం. విశేషమైనటువంటి సృష్టిలో ఉన్న విశేషాలన్నింటినీ ఎలా విశ్లేషించాలో చెప్తుంది వైశేషిక దర్శనం. అంతకుమించి దాంట్లో అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు పెద్దగా అది ఉపయోగపడదు. అసలే మనం చాలా విశేషాలతో జీవిస్తున్నాం. దాని జోలికి వెళ్ళామనుకోండి, అంటే సూక్ష్మంలో 14 లోకాలు, లోకాంతరాలు, లోకేశులు, లోకంబులు, ఏ లోకాల్లో ఏముంటాయి, ఎలా జరుగుతుంది, ఇదంతా వైశేషిక దర్శనంతో మనం తెలుసుకోవచ్చు. అది ఎన్ని శ్లోకాలు? అది టెక్స్ట్ అవైలబుల్గా లేదుగా మీకు. అసలు ఇప్పుడు ఒక ఋషికేశ్లోనే ఉంది, ఇంకెక్కడా బయట లేదు. అది కూడా ఇప్పుడు బోధించేవాళ్ళు లేరు. అంటే ఆ టెక్స్ట్ బయటికి ఎందుకు ప్రింట్ చేయటం లేదు? అదేనండి. ఇది ఏమిటంటే ప్రింట్ చేస్తే చదువుకొని అందరూ అదే అయిపోతామని ప్రయత్నం చేస్తారు కాబట్టి, అధపతనం బారిన పడతారు కాబట్టి అది అందరికీ అందుబాటులో పెట్టలేదు. సరే, ఇక మీమాంసా దర్శనం ఎన్నోది 5వ దర్శనం మీమాంసా దర్శనం. మీమాంసా దర్శనాన్ని తర్కశాస్త్రం అని కూడా అంటారు. ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ తర్కశాస్త్రంలో ఉన్నటువంటి మౌలిక సూత్రం ఏమిటంటే, తర్కానికి నిలబడింది ఏది జ్ఞానం కాదు. తర్కానికి నిలబడవలసిందే అది. కానీ వెంటనే మరొక మాట చెప్తుంది, తర్కించేవాడు జ్ఞాని కాదు. ఇప్పుడు తర్కించాలా మానేయాలా? తర్కించాలి. కానీ తర్కించే స్థితిలోనే ఉండిపోకూడదు. ప్రత్యక్షమా, పరోక్షమా, అపరోక్షమా, తర్కించాలా వద్దా? అదే తర్కం అంటే ఏమిటి? ఇదే. ఏది ప్రత్యక్షం, ఏది పరోక్షం, ఏది అపరోక్షం, ఏది వ్యావహారికం, ఏది ప్రాతిభాసికం, ఏది పారమార్థికం. ఈ విచారణ ఇదంతా తర్కంలో భాగమే. ఇప్పుడు మనం చేస్తున్నదంతా ఏమిటయ్యా అంటే తర్కం, మీమాంసా శాస్త్రమే. ఇదంతా నువ్వు జీవుడా దేవుడా చెప్పాలంటే తర్కాన్ని ఆశ్రయించాల్సిందే. నీకు కనబడేది ప్రపంచమా పరమాత్మ? ప్రపంచమా పరమాత్మ రెండు ఒకచోటే ఉన్నాయి. ప్రపంచం కనబడితే పరమాత్మ కనబడలేదు, పరమాత్మ కనబడితే ప్రపంచం కనబడలేదు. మరి మీమాంసా దర్శనం ఇలా చెప్పింది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఎన్ని శ్లోకాలతో ఉంది? ఇది నాకు కరెక్ట్గా తెలీదు, నెంబర్ చెప్పలేను. కానీ మీమాంసా దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది. బుద్ధి వికాసం కలిగిన వాళ్ళందరూ కూడా, అంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేశామో మేము అనే వాళ్ళందరూ కూడా తప్పక చదవలసిందే మీమాంసా దర్శనం. ఇది చదివితే అద్భుతమైనటువంటి తర్క పరిజ్ఞానం వస్తుంది.
దీనికి ఉదాహరణ చెప్తాను మీకు, 2 ఉదాహరణలు చెప్తాను, ఒకటి కూడా కాదు. పరమానంద శిష్యుల కథలో ఒక సూత్రం ఉంటుంది. తర్కశాస్త్ర పండితుడు ఒక శిష్యుడు. ఆయనకి వాళ్ళ అమ్మగారు అరే ఆ నెయ్యి గిన్నె పట్టుకెళ్ళి అక్కడ పెట్టరా, భోజనానికి టైం అయింది, గురువుగారు భోజనం చేయాలి అని చెప్పింది. ఇందులో ఏముంది తర్కించడానికి? ఏమి లేదు. కానీ ఆయన చేతికి నెయ్యి గిన్నె వచ్చింది. వెంటనే అతనిలో ఉన్నటువంటి తర్కించేటటువంటి తర్క పండితుడు మేలుకొన్నాడు. నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకు నెయ్యి ఆధారమా? గిన్నెకి నెయ్యి ఆధారం. నెయ్యికి గిన్నె ఆధారమా, గిన్నెకు నెయ్యి ఆధారమా అని ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే ఏం చేయాలి? తర్కమేగా, అంతేనా కదా? ఇలా పట్టుకున్న గిన్నెని తెలుసుకుందామని ఇలా తిప్పాడు. ఏమైంది? నెయ్యి అంతా గిన్నె ఉంది, నెయ్యి లేదు, అంతేనా కదా? అందుకని తర్కశాస్త్రం అందించేటటువంటి విమర్శకి ఆధార ఆధేయ విమర్శ అని పేరు. అంటే నీకు ఆధారం తెలియాలి అంటే తప్పక తర్కించవలసిందే. కానీ తర్కించిందంతా దేని గురించి? ఆధేయాన్ని గురించి. ఇప్పుడు ఆత్మానాత్మ విచారణ చేస్తున్నారండి, ఆత్మానాత్మ వివేకం కలగాలి. మరి విచారణ చెయ్యాలా వద్దా? చెయ్యాలి. దేని గురించి విచారణ చేశావు? ఆత్మ విచారణ చేయాలని పూనుకొని అనాత్మని గురించి బాగా అధ్యయనం చేసావు. ఇప్పుడు ఏది బలపడింది? అనాత్మ బలపడింది. కానీ మరి అది వదిలిపెట్టాలే. ముందే చెప్పాడుగా, ప్రారంభంలోనే చెప్తాడు, ఆయన అంతా అనాత్మ వస్తువుని విడవతగింది, ఆత్మ వస్తువే నిలుపుకోతగింది. ఆత్మ ఆధారం, అనాత్మ ఆధేయం. మరి పంచ వివేకాలన్నీ కూడా ఈ మీమాంసా శాస్త్రంలోవే. కానీ మరి విడవతగిన దాని గురించి బాగా ఆలోచించడం అలా, పొందవలసిన దాని గురించి ఆలోచించాలి. పొందవలసిన దాని గురించి ఎక్కువ ఆలోచించాలి. విడవలసిందని తెలుసుకుంటే చాలు కదా. దాని గురించి విచారణ ఏముంది? ఎంత విచారణ చేసినా చివరికి చేసేది ఏమిటి? విడవలసిందే కదా. పొందవలసిందే ప్రధానం తప్ప అప్రధానమైన విడవలసిన దాని గురించి ఎంత విచారిస్తే ఏమిటి ప్రయోజనం అని ఒక దీని మీద అపప్రథ కూడా ఉంది ఈ మీమాంసా దర్శనం మీద. ఎందుకని? అది పొందవలసిన దాని గురించి ఏం చెప్పదు, విడవలసిన దాని గురించి బాగా చెప్తుంది. ఇప్పుడు మరి ఆధేయం పట్టుకున్నావా, ఆధారాన్ని పట్టుకున్నావు అంటే ఆధేయాన్నే పట్టుకున్నాడు. ఈ శరీరం లోపల జీవుడు ఆధారమా ఆధేయమా? తర్కశాస్త్రాన్ని వాడాలా వద్దా? మీమాంసా శాస్త్రాన్ని వాడాలా వద్దా? ఇక్కడ వచ్చినటువంటి సందేహాలను తీర్చడం కోసమని, వీటన్నింటిలో వచ్చినటువంటి సందేహాలను తీర్చడం కోసమని వ్యాస భగవానుడు బాదరాయణుడుగా బ్రహ్మసూత్రాలను అందించాడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే మీమాంసలో భాగమేవే. ఇప్పటి వరకు చెప్పిన 5 సూత్రాలలో ఏవైతే లూప్ హోల్స్ వచ్చినాయో ఆ ఉత్తర మీమాంస శాస్త్రంగా ఇది వ్యక్తమైంది. ఇది పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని మీమాంసలో 2 భాగాలు. పూర్వమీమాంస అంతా కూడా కర్మ వ్యవహారం, భక్తి వ్యవహారం, యోగ వ్యవహారం, వ్యావహారిక సత్తా, ప్రాతిభాషిక సత్తా గురించి చెప్తుంది. పారమార్థిక సత్తా గురించి ఏం చెప్పదు. కానీ నీకు ప్రధానం ఏది? పారమార్థిక సత్తా. పారమార్థిక సత్తాని నీ లక్ష్యం అని చెప్పి వదిలేస్తుంది అంతే. అంతేగాని దాని గురించి ఏం చెప్పదు. మరి ఇప్పుడు దాని గురించి ఎవరైనా చెప్పాలా వద్దా? చెప్పాలి. ఆ ఉత్తర మీమాంసా దర్శనంలో భాగంగా ఈ బ్రహ్మసూత్రాలు వచ్చాయి. కాబట్టి దీన్ని కూడా ప్రత్యేక దర్శనంగానే భావించవలను అని పెద్దలు నిర్ణయం చేశారు. జాగ్రత్తగా ఆలోచిస్తే బ్రహ్మసూత్రాలు ఆ ఉత్తర మీమాంసా దర్శనంలోవి, ప్రస్థానత్రయం అంతా కూడా ఆ ఉత్తర మీమాంసా దర్శనంలోవి. అందుకే ఆ ఉపనిషత్తులు కానీ, ఆ వేదాలు కానీ, లేకపోతే ఆ భగవద్గీత కానీ, లేదా బ్రహ్మసూత్రాలు కానీ, ఈ 3 అంతా వ్యాస ప్రతిపాదితమే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రస్థానత్రయాన్ని ఎవరైతే దర్శనంగా పొందుతారో వాళ్ళే ఈ 6వ దర్శనాన్ని పొందినటువంటి వాళ్ళు అవుతారు. ఈ రకంగా 6 దర్శనాలను ఎవరైతే అంటే మీమాంసే 2 భాగాలైన ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, ఈ 2 వైశేషికము, న్యాయము, సాంఖ్యము, యోగము. అది అంటే దీంట్లో వైశేషికం యొక్క టెక్స్ట్ మనకు అవైలబుల్గా ఒక లోపల హిమాలయ గుహల్లో తపస్సు చేసే వాళ్ళకి అందుబాటులో ఉంది, బయటకు అందుబాటులో లేదు. సరే, అంటే జిస్ట్ ఎక్కడైనా గూగుల్లో దొరికితే దొరకవచ్చేమో, కానీ ఎవరైనా అప్లోడ్ చేస్తే యథాతథమైన టెక్స్ట్ మనకు అందుబాటులో లేదు. అది ఎంత పెద్దదో కూడా తెలియదు.
అయితే ఏమిటంటే బాగా తెలుసుకోవాల్సింది, ఈ దర్శన గ్రంథాలు ఏవి స్థూలం గురించి చెప్పడం లేదు. స్థూల వ్యవహారం గురించి కానీ స్థూల జీవనం గురించి కానీ చెప్పడం లేదు. అన్నీ మహాకారణం గురించి తెలియజేస్తుంది. జాగ్రత్తగా ఆ మహాకారణ స్థితిని పట్టుకోవడానికే ఈ షడ్దర్శనాలను వినియోగించుకోవాలి. అంటే మహాకారణాన్ని నువ్వు దర్శన పద్ధతిగానే తెలుసుకోగలుగుతావు తప్ప ఇతరత్ర మార్గాలలో నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఈ షడ్దర్శనాలకు లక్ష్యం ఏమిటండి అని అడిగారు. ఎవరిని అడిగారు? చిట్ట చివర ఉత్తర మీమాంసా దర్శనం రాసినటువంటి వ్యాస భగవాను అడిగారు. ఎందుకు నేర్చుకోవాలి మేము ఈ షడ్దర్శనాలని అంటే, నీవు పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయాన్ని దర్శన పద్ధతిగానే పొందగలుగుతావు. దృగ్దృశ్య వివేకంతోనే దాన్ని నిర్ణయించడానికి వీలవుతుంది. కాబట్టి అటువంటి దృగ్దృశ్య వివేకాన్ని అందించేటటువంటి ఉత్తర మీమాంసా దర్శనం శ్రేష్టమైన దర్శనము 6 దర్శనాలలో అని నిర్ణయంగా మనకి మహర్షుల ద్వారా అందినటువంటి జీవన విధానం. తప్పక మనం ఆ షడ్దర్శనాలతో అందుకున్నటువంటి దర్శన స్థితిని నిలుపుకోవాలి. దర్శనం అందడం ఒక స్థాయి, దర్శనం అందిన తర్వాత అలా ఉండాలి. జ్ఞానం వచ్చిందండి, తర్వాత ఏం చేయాలి? ఉండాలి. ఏం చేయమని అడగకూడదు ఇక. కాబట్టి చాలా జాగ్రత్తగా నిర్ణయాత్మక స్థితిలో ఉండాలి. పరమనే నిర్ణయాన్ని పొందాలి, పరమనే స్థితిలో ఉండాలి. అదే షడ్దర్శనాల యొక్క సారాంశం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ. చాలా సంతోషం గురువుగారు. అద్భుతమైన జ్ఞానాన్ని మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. మరొక్క విశిష్ట అతిథితో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.